సాయికృష్ణ మిస్సింగ్ కేసు పోలీసులందరూ మూకుమ్మడిగా కొట్టి చంపేసి శవం కూడా లేకుండా కాల్చి బూడిద చేసేశారు అనే ఎపిసోడు, తీవ్రమైనటువంటి ఈ అభియోగాలు, ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే ఇప్పుడు 3 విచారణ బృందాలు, ఒకవైపు దైవప్రసాద్ విచారణ, మరోపక్క రాజమండ్రి ఎస్పీ నరసింహ విచారణ, మరోపక్క ఇప్పుడు సిట్ ఐజీ రవిచంద్ర నేతృత్వంలో 3 ఎస్పీలు విచారణ. వీళ్ళందరూ కనుక సీరియస్లీ జెన్యూన్గా కనుక ఏ పొలిటికల్ ఒత్తిడికి తలవ్వకుండా సిస్టమ్ కాపాడాలి, పోలీసుల మీద జనానికి విశ్వాసం పెరగాలి, రాజ్యాంగం పరిరక్షింపబడాలి, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఇంత తీవ్రమైనటువంటి దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళను క్షమించకూడదు అని ఈ విచారణ అధికారులు భావించి కనుక విచారణ చేస్తే ఉన్నతాధికారుల దగ్గర నుంచి కొందరు పదుల సంఖ్యలో పోలీసులు ఇందులో పీకల్లోతులో కూరుకుపోయే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి అని కొన్ని మీడియాలు రిపోర్ట్ చేస్తున్నటువంటి కథనాలు కనుక చూస్తే అసలు వీళ్ళు పోలీసులా, ఎవరి తరపునో మామూలుగా కిడ్నాపర్లో దొంగలు, ఎవరి తరపునో ఒక మాఫియా లాగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా ప్రైవేట్ వాళ్ళు, అంతకు మించి దారుణమైనటువంటి మాఫియా నడిపిన తెలివితేటలతో సాయికృష్ణ ఎపిసోడ్ను రన్ చేశారు అని విస్తుగొలిపే వాస్తవాలు. అసలు మార్కాపురం నుంచి ఎత్తుకొచ్చింది ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, 2 మహిళా కానిస్టేబుల్ అట, 2 మహిళా పోలీసులు అట. అది ఎత్తుకొచ్చిన రికార్డ్స్ లేవట. అది కూడా ఎవరిదో ఒక ప్రైవేట్ వెహికల్ ఎత్తుకొని వచ్చారట. టాస్క్ ఫోర్స్ అంటే పోలీస్ కమిషనర్ పరిధిలోనే ఉంటుంది, ఆయనకి నేరుగా రిపోర్ట్ చేస్తారు. మరి ఎవరి ఆదేశాలతో ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు, ఎవరికి చెప్పారు? నిన్న ఎప్పుడైతే ఈ విచారణ సీరియస్గా స్టార్ట్ అయిందో 8 మంది పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. ఒక పక్క నాగరాజ్ సిఐని అరెస్ట్ చేసే ప్రయత్నాలు, 8 మంది పోలీసులు అజ్ఞాతంలోకి పోయారట. ఇప్పటికీ 2 ఏసీపీలను సీరియస్గా విచారిస్తున్నారట. నిన్న 8 గంటలు విచారించారు, ఈరోజు పొద్దు నుంచి విచారిస్తూ ఉన్నారట. ఒక మహిళా టాస్క్ ఫోర్స్ ఏసీపీ, మరో ఏసీపీ, మరో టాస్క్ ఫోర్స్ సిఐ, 10 ఎస్ఐలు, పదుల సంఖ్యలో పోలీసులు. ఏందా ఇదంతా? అసలు ఏం నడిపినారయ్యా వీళ్ళు? పోలీసులు అనుకున్నారా? లైసెన్స్ అంటే పోలీసులు అంటే వీళ్ళ ప్రవర్తన లైసెన్స్డ్ గుండాల్లాగే సాగింది ఈ వ్యవహారం అంతా గమనిస్తే. అంటే ఒక రకంగా పదుల సంఖ్యలో పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ పట్టుకొని ఈడ్చుకొని వచ్చి విచారణ లేకుంటే అరెస్టులు, లేకపోతే ఇవేమీ లేకుండా నీరుగారు చేస్తారు, ఎవరో 2 ముగ్గురికో పరిమితం చేసి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత జరుగుతుందన్న ప్రశ్నకు పోలీసులు సమాధానం, 1, 2, 3 కలిస్తే ఇంత చేయగలుగుతారా? ఇంపాసిబుల్ అండి. పోలీస్ స్టేషన్లో పెట్టి, టాస్క్ ఫోర్స్ స్టేషన్లో పెట్టి, హోటల్కి తీసుకుపోయి హింసించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హోటల్కి తీసుకొచ్చి ఆర్ఎంపీ డాక్టర్తో అక్కడ వైద్యం చేయించి, సరిపోతే అక్కడ అనాథ శవంలాగా వీళ్ళే పడేసి, మళ్ళీ వీళ్ళే అక్కడ నుంచి ఫోన్ చేయించుకొని మళ్ళీ అనాథ శవం అని చెప్పి అప్పటికప్పుడు విఎంసీ పర్మిషన్లు తీసుకొని అప్పటికప్పుడే తీసుకెళ్ళి అక్కడ కాల్ చేసి, ఎంత తతంగంలో ఎంతమంది భాగస్వాములు అయి ఉండాలి? ఒళ్ళు జల్దరిస్తుంది. వ్యవస్థలో ఉన్నవాళ్ళు, లైసెన్స్డ్గా తుపాకులు పట్టుకొని లాఠీలు పట్టుకొని తిరిగే వాళ్ళు, ఒక రౌడీ గుండా మాఫియా వాళ్ళు కూడా చేయలేనంత దారుణంగా ఒక మనిషి మీద వీళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేసి ఒక మనిషిని లేకుండా చేస్తే బాబోయ్. మతం మీద అయితే విచారణ సిన్సియర్గా సాగితే మాత్రం ఎంతమంది చిక్కుకుంటారో ఇందులో దేశ చరిత్రలో ఇది ఒక సంచలనం అవుతుందేమో.